నేను ఏ రాజకీయ పార్టీలో భాగం కానందువల్ల పాత్రికేయుడిగా నేను మాట్లాడే పరిధి కొంచెం భిన్నంగా ఉంటుంది. మన కేంద్రంలో జాతీయ స్థాయిలో ఒక ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నా, రాష్ట్ర స్థాయిలో ఒక ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ వ్యతిరేకించడం అనేది ఎంత కాదన్నా ఒక ప్రతికూల భావన. దేనికి అనుకూలంగా మనం మాట్లాడుతున్నాం అనేది చాలా ముఖ్యం. ఇందాక కోదండరామ్ గారు చెప్పారు ఎటువంటి వ్యవస్థ కావాలి అన్న దాంట్లో కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. సామరస్య జీవనం కావాలనుకుంటున్నాం, గౌరవప్రదమైన జీవితం కావాలనుకుంటున్నాం, అంతరాలు సాధ్యమైనంత తగ్గాలనుకుంటున్నాం, ప్రభుత్వం పాలనలో ప్రజల భాగస్వామ్యం ఉండాలనుకుంటున్నాం, ఏదో ఒక స్థాయిలో భాగస్వామ్యం ఉండాలనుకుంటున్నాం, నిర్బంధ విధానాలు ఉండకూడదు అనుకుంటున్నాం, ఒకరినొకరు ద్వేషించే ఒకరిని రకరకాల అస్తిత్వాల ప్రాతిపదిక మీద మనుషుల్ని ద్వేషించే చారిత్రకమైన సమకాలీనమైన క్రోధాన్ని ప్రతీకారాన్ని కలిగి ఉండే వాతావరణం లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఇటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం జరుగుతున్న పరిణామాలు మనల్ని ఎటు తీసుకెళ్తున్నాయి, ఎటువంటి చీకటి రోజుల్లోకి తీసుకెళ్ళాయి ఆల్రెడీ అనేది మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వామపక్ష శక్తులు, ప్రగతిశీల శక్తులు ఎన్నికల రాజకీయాల్లో ఒక ప్రభావం వేయదలుచుకుంటే నేను అనుకుంటాను ఆ ఎన్నికల రాజకీయాల కిటుకును కీలకాన్ని తెలుసుకొని ఆ ప్రభావాన్ని వేసే ప్రయత్నం చేయాలి. మతత్వ శక్తులు కానీ ఇవాళ కొత్తగా వృత్తి వ్యూహకర్తల సహాయంతో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాలు కానీ ఎన్నికల రాజకీయాల నుంచి ప్రజాస్వామ్యాన్ని తీసేసి కేవలం ఒక అంకెల గారడిగా మార్చి ఎట్లా అంకగణితపు నిర్వహణగా ఒక అథమెటిక్ మేనేజ్మెంట్గా ఎట్లా మార్చినాయి అనేది మనం ఒకసారి గమనించినప్పుడు ఎట్లా ప్రజాస్వామ్యాన్ని ఎట్లా దీంట్లో ఇన్ఫ్యూజ్ చేయాలి అనే విషయాన్ని ఆలోచించడానికి కుదురుతుంది. మనం కూడా ప్రభావితం చేయాలి, మనం కూడా రకరకాల పద్ధతుల్లో ప్రభావితం చేయాలి, మనం కూడా మీడియాని సమర్థవంతంగా వాడుకోవాలి, మనం కూడా సమాజంలో ఎన్నికల రాజకీయాలని ఓట్లను ప్రభావితం చేసే వ్యూహాలను అర్థం చేసుకోవాలి. అది చేసుకోకపోతే చాలా కష్టం అవుతుంది. ఇవాళ పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యకరంగా భారతదేశంలో కూడా ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఒకప్పుడు 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 50 ఏళ్ల నుంచి 170 ఏళ్ల నుంచి పశ్చిమాసియాలో సమస్య అలాగే ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరంలో పాలస్తీనాకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఒక కార్యక్రమం జరిగితే, ఊరేగింపు జరిగితే చాలా ఉత్సాహంగా, చాలా గొప్పగా జరిగేది. దానికి ఇంకొక ప్రతివాదన అంటూ ఏమి ఉండేది కాదు. ఇజ్రాయెల్ అనేదాన్ని ఒక విశిష్ట దక్షిణాఫ్రికా శ్వేతజాతి అహంకారం, దక్షిణాఫ్రికా ప్రభుత్వం అంటే ఎట్లా ఒక నిషిద్ధ రాజ్యంగా ఎట్లా చూసేవాళ్ళము, ఇజ్రాయెల్ అనేదాన్ని ఒక చెడు రాజ్యంగా దాన్ని ఏ రకంగానూ సానుకూలంగా ప్రస్తావించబడిన రాజ్యంగా చూసేవాళ్ళం. ఇవాళ భారతదేశంలో, భారతీయ సమాజంలో ఇజ్రాయెల్ని సమర్థిస్తూ, ఇజ్రాయెల్ని పొగుడుతూ వాళ్ళకి మొత్తం పాలస్తీనా రాజకీయాలు, ప్రతిఘటన లేదా పశ్చిమాసియా రాజకీయాలు తెలిసి కాదు. ఇవాళ కేవలం అక్కడ ముస్లిం పోరాటకారులు ముస్లింలు కావటము, వాళ్ళు ఇజ్రాయెల్ మీద అది సమర్థనీయం కాదా, కారణమా అకారణమా పక్కన పెడుతుంది. దాన్ని ఒక మొత్తం జరుగుతున్న ప్రాసెస్లో, జరుగుతున్న సంఘటనల పరంపరలో ఒక ప్రతిఘటనకు పాల్పడటం, ఆ ప్రతిఘటనలో అమాయకులు కూడా చనిపోవటం, దానికి మేము ఆత్మరక్షణ కోసం, ప్రతీకారం కోసం తీసుకోవడానికి మాకు హక్కు ఉందని చెప్తూ ఇవాళ ఇజ్రాయెల్ చాలా అమానుషమైన పద్ధతిలో గాజా స్ట్రిప్లో చేసిన దాడులు చూసినప్పుడు వీటన్నింటినీ సమర్థిస్తూ ఈ దేశంలోని మతత్వ శక్తులు ప్రచారం చేస్తున్నాయి. ఏం ప్రచారం చేస్తున్నాయి? ఇవాళ ఇజ్రాయెల్లో జరిగింది రేపు ఇండియాలో జరగవచ్చు. ఇజ్రాయెల్లో ఏ శక్తులు అయితే ఈ పనులు చేస్తున్నాయో ఆ శక్తులు ఇండియాలో ఉన్నాయి. కాబట్టి ఇండియాలో ఆ శక్తులు ఎప్పుడు అటువంటి పనులు చేయకూడదంటే, ఇజ్రాయెలీలకు జరిగినటువంటి ఎదురైన హింస మనకు ఎదురు కాకూడదంటే భారతదేశంలో ఉన్న హమస్ అనుకూల శక్తులను అణిచిపెట్టాలి అని నేను అర్నబ్ గోస్వామి ఒక వీడియో విడుదల చేశాడు. అంటే ఒకటి అంతర్జాతీయ రాజకీయాన్ని కూడా మన స్థాయికి, మన వీధి రాజకీయాల స్థాయికి దాన్ని కుదించడం, దాన్ని ఇక్కడ భావోద్వేగాలని ప్రజల విభజన తీసుకురావడానికి ఉపయోగించడం ఇట్లా జరుగుతుంది. దీని గురించి మనం అంటే స్థూలంగా వీళ్ళని వ్యతిరేకించాలి, వీళ్ళని ఓడించాలని కాకుండా వీటి సారాంశంలో ఇటువంటి వాదనలను, ఇటువంటి నరేటివ్స్ని మనం ఎట్లా ప్రతిఘటిస్తామని ముఖ్యం. ఒకటి అంతర్జాతీయంగా జరుగుతున్న ఒక పరిణామాన్ని స్థానికీకరించి స్థానికంగా ఉన్న విభజనకు ఉపయోగించుకోవడం ఒక పద్ధతి అయితే, ఇక్కడి చరిత్రని వక్రీకరించి ఇవాళ తెలంగాణ సమాజంలో విభజన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవాళ నిజానికి ఈ కార్యక్రమంలో అనేక మంది కమ్యూనిస్టు పార్టీలు పాల్గొంటున్నాయి. నేను ఒక చిన్న వక్తను అనుకోండి, చాలా మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు కనీసం 3-4 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. నేను తెలంగాణ చరిత్రను తెలంగాణ ప్రజల నుంచి, కమ్యూనిస్టుల నుంచి అపహరించే ప్రయత్నం జరుగుతున్నది. తెలంగాణ పోరాట స్థలాలని మతత్వ శక్తులు సందర్శించి ఆ చరిత్రను పునర్వ్యాఖ్యానం చేస్తున్నారు.
దువ్యాఖ్యానం చేస్తున్నారు, మన చరిత్రను మన నుంచి అపహరిస్తారు. దీని మొత్తం తెలంగాణ సాయుధ పోరాటం అనేది ముస్లింలకు హిందువులకు మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరిస్తారు. దీన్ని ప్రతిఘటించాలి. ఇది సాంస్కృతిక రంగంలో చేయవలసిన పని, కమ్యూనిస్టులు చేయవలసిన పని. ఇవాళ మనం దాన్ని ప్రతిఘటించకపోతే ఇవాళ ఇమీడియట్ గా విభజన తెలంగాణ సమాజంలో రాకపోవచ్చు, కానీ తెలంగాణ సమాజంలో విభజన పెరుగుతూ పోతుంది. అదే సినిమా రూపంలో వస్తుందా, నాటకం రూపంలో వస్తుందా పక్కన పెట్టండి. ఆ నెరేటివ్ అనేది బలంగా వ్యాపిస్తుంది. ఆ బలంగా వ్యాపించడం అనేది తెలంగాణలో వామపక్ష శక్తుల బలహీనత. వాళ్ళతో దాన్ని ఎట్లా ప్రతిఘటించాలో దానికి సంబంధించిన వ్యూహం ఏంటో తెలియని ఒక నిస్సహాయత. ఈ నిస్సహాయత ఉండగా మన గ్రౌండ్ అంతా కూడా వాళ్ళు ఖాళీ చేసుకుని పోతుండగా మనం ఎవరికి ప్రచారం చేస్తాం, ఎవరికి చెప్తాం? ఈ వాతావరణం ఎట్లా వచ్చింది? తెలంగాణలో ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన ఒక ఉజ్వలమైనటువంటి జ్ఞాపకం కానీ ప్రజల మనసులో ఉన్నటువంటి ఒక సెక్యులర్ ఇన్స్పిరేషన్ ఎందుకు ఇవాళ కరప్ట్ అయింది, ఎందుకు ఇవాళ డివిజన్ వచ్చింది అంటే 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిజానికి సంఘటనల రీత్యా పెద్దగా ఉద్రేకాలకి మత కల్లోలకి ఆస్కారం లేని పరిపాలన ఇచ్చినప్పటికీ అది మతత్వానికి క్రమక్రమంగా చోటిస్తూ హేతువాద ప్రగతిశీల అభిప్రాయాలను అణిచిపెడుతూ వాయిస్ లేకుండా ఉండటమే, ఎవరు గొంతెత్తకుండా ఉండటమే శాంతి అనేటువంటి విధానాన్ని అనుసరించడం వల్ల ఇవాళ మేము చాలా సెక్యులర్గా పాలించాము, మేము చాలా తెలంగాణలో శాంతియుతంగా తీసుకొచ్చామని చెప్పినప్పటికీ తెలంగాణలో చాప కింద నీరులాగా మతత్వాన్ని తీసుకురావడానికి ఇక్కడ పాలన కృషి చేసింది. ఇవాళ మనం స్థూలంగా జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక విధానాలు, మతత్వం, ఫాసిజం ఇవన్నీ మాటలు మాట్లాడినప్పటికీ క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు జరుగుతుంది ఏంటి అంటే ఇవాళ మన పొరుగువాడిని మనం శత్రువుగా భావించే నిన్నటిదాకా కలిసి ఒకటే చరిత్రను షేర్ చేసుకున్న వాళ్ళం. ఆ చరిత్రలో విభజన వస్తుంది. ఆ విభజన క్రమంగా తెలంగాణ రాష్ట్రాలుగా ఉత్తరాది రాష్ట్రాలుగా ఇవాళ మనం నోటోరియస్ ఉత్తరాది రాష్ట్రాలుగా మారే పరిణామం వస్తుంది. దాన్ని ప్రతిఘటించాలి. దాన్ని నినాదాల స్థాయిలో కాదు, దాని సారాంశం లెవెల్లో ప్రతిఘటించాలి. ప్రచారం అనేది తెలంగాణ చరిత్ర గురించి ప్రచారం చేయాలి, అంతర్జాతీయ రాజకీయాల గురించి ప్రచారం చేయాలి. ఎందుకు ఫాసిజాన్ని ఎందుకు వ్యతిరేకించాలి, అట్లాగే మనం ఒక మేనిఫెస్టోనో ప్రజల వైపు నుంచి ఒకరికి చెప్పాలి. ఇవాళ అప్రజాస్వామికత తెలంగాణలో ప్రభుత్వం అప్రజాస్వామికత గురించి మాట్లాడుతున్నామంటే తప్పనిసరిగా మనం అందరూ అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళి మీరు మీ మేనిఫెస్టోలో వచ్చే కొత్త ప్రభుత్వం ఏదైనప్పటికీ సభలను అనుమతిస్తాం, సభాస్థలాల మీద ఆందోళన కార్యక్రమాల ఎటువంటి నిషేధాలను విధించము, ఏదైనా ఊరికి ఏదైనా నాయకుడు వస్తే ఆ ఊర్లో ప్రతిపక్షాల వాళ్ళందరినీ గృహ నిర్బంధం చేయము, ఇటువంటి డిమాండ్లని ఇటువంటి వాటిని మేనిఫెస్టోలో పెట్టమని ఇన్సిస్ట్ చేయాలి. కాబట్టి ఎందుకు స్పష్టత ఎందుకు బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఉండాలి? నిజానికి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ బీజేపీ గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం రాకపోవచ్చు, కానీ బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకించాలంటే కూడా దానికి చాలా కాంప్లికేటెడ్ విషయం. చాలా మందికి అంత బాగానే ఉంది అనిపించవచ్చు, చాలా మందికి పర్వాలేదు మరీ అంత బాగా లేకుండా లేదు అని కూడా అనిపించవచ్చు. కాంగ్రెస్ సంబంధించిన జ్ఞాపకాలు ఇంకొకటి అంత ప్లెజెంట్గా ఉండకపోవచ్చు. చెప్పవలసింది ఏవి 10 సంవత్సరాల క్రితం తెలంగాణ సమాజం, ఉద్యమ సమాజం ఎటువంటి తెలంగాణను కోరుకున్నది, వచ్చిన తెలంగాణ ఏంటి, ఆ రెండింటికి ఉన్న తేడా ఏమిటి, ఎక్కడ నష్టపోయాం, ఎక్కడ ఆశాభంగం చెందాం, ఆశాభంగం చెందడానికి కారణం ఏంటి అనే దాన్ని ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటాను. ఈ ఎన్నికల సందర్భంగా ఏర్పడిన ఈ వేదిక కేవలం ఎన్నికల కోసమే కాకుండా ఒక భావ ప్రచారానికి ఉపయోగపడే వేదికగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎన్నికలు ఎట్లా పనిచేస్తాయి, ఓటింగ్ ఎట్లా పనిచేస్తుంది, ప్రజల ఇష్యూస్ ఇవాళ గమనించవలసిన విషయం, తెలంగాణ సమాజంలో ప్రతి ఇంటిని స్పృశిస్తున్న విషయం నిరుద్యోగ సమస్య. నిరుద్యోగులు అనకూడదు, జాబ్ సీకర్స్, ఉద్యోగార్థులలో ఉన్నటువంటి ఆశాభంగం, వాళ్ళకు కలిగిన నిరుత్సాహం, వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ అనేది చాలా కీలకమైన విషయం. తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల్లో ఉన్నటువంటి చాలా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఇటువంటి కలడు కన్నాం, ఎటువంటి రాష్ట్రం వచ్చింది అనేటువంటి దానికి సంబంధించిన ఫ్రస్ట్రేషన్. అట్లాగే రైతాంగంలో ఉన్న రైతాంగం తీవ్రమైన మనుగడల సంక్షోభం. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన రోజులో ఆత్మహత్య జరిగింది, తర్వాత 5 ఏళ్లకు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, 10 ఏళ్లకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఏమాత్రం తగ్గలేదు. మనకు కనిపించే నీళ్ల బొమ్మలు, ప్రాజెక్టుల బొమ్మలు, పెద్ద పెద్ద పంప్ హౌజుల బొమ్మలు ఇవేవి కూడా రైతాంగంలో ఉండేటువంటి సంక్షోభాన్ని నివారించలేకపోయినాయి. వీటిని ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. వీటిని ఫోకస్ చేస్తూ తెలంగాణకు ఆత్మ అయినటువంటి తెలంగాణ పోరాట చరిత్రలో శత్రువు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి విభజనను, అది తెలంగాణ సమాజం మీద వేయగలిగే ప్రమాదకరమైన ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచరణ ఉండాలని నేను చెప్తూ